బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉచిత పాలిసెట్ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగించుకోవాలని మెడికల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడలో గల బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా మెడికల్ హాస్పిటల్ వైద్యులు, సామాజికవేత్త డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగాను, రామాలయం వ్యవస్థాపకులు శంకర్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులంతా శ్రద్ధగా 20 రోజులు కష్టపడి చదివితే వారికి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం అతిథులు, ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు పాలిసెట్ ఏపీఆర్ చేసి స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు. అదేవిధంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు అతిథుల చేతుల మీదుగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టీ శాంతి, ఏడుకొండలు తాతారావు, అర్జీ రామారావు, శ్రీనివాసరావు, వినయ్, రామకృష్ణ, సిహెచ్ నాగేశ్వరరావు, సాయి, మాస్టర్ శ్రీనివాసరావు, కుట్టు టీచర్ రేవతి, వరలక్ష్మి, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్త్రీలను ఏదో విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో టైలరింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ 3 months కూడా టైలరింగ్ క్లాసులు చెప్తూ ఆ తదనంతరము ఎవరైనా ఆర్థికంగా బాగా పూర్గా ఉంటే వాళ్ళకి మిషన్లు కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుందండి. ఇప్పటికే 5 బ్యాచ్లు కంప్లీట్ అవ్వాయి. ఈ 6వ బ్యాచ్ కూడా మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా ఎన్నో హెల్త్ క్యాంపులన్నీ జరుగుతుంది. దీనికి మీరందరి సహకారం ఉండడం వలన, అలాగే ఇప్పుడు పోలియో ఉద్యోగులు స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమ్మా, మీరు చక్కగా 25th ఎగ్జామ్ మొన్న 2nd డే మీ 10th క్లాస్లో అవి కాబట్టి మీరు ఈ 24 రోజులు కూడా పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తే మీ ఇక్కడ ట్రస్ట్ ఉందని తెలిసి వచ్చాము. అప్పుడు నేను నేర్చుకోలేనేమో, నాకు అవ్వదేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక 3 monthsలో నేను బెటర్గానే స్టిచ్చింగ్ చేశాను. మా పాపకు కూడా నేను బయటే స్టిచ్చింగ్ చేయించేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక చాలా ఈజీ. ఇది మనం ఎందుకు స్టిచ్చింగ్ చేసుకోలేము, ఇది అందరికీ యూజ్ అవుతుంది. బయట ఎక్కడ చేసినా మెటీరియల్ కన్నా మన స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఒక్కొక్క బ్లౌజ్కి 500 ఇచ్చుకుంటున్నారు, 400 ఇచ్చుకుంటున్నారు. ఎందుకు మన బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా. మనం స్టిచ్చింగ్, మన పిల్లలకు మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బయట వేరే వాళ్ళ స్టిచ్చింగ్ తర్వాత చూసుకుందాం. అవి మన మినిమం మనకి కొంచెం స్టిచ్చింగ్ మీద ఐడియా ఉంటే నేర్చుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు కూర్చొని పెట్టి చేసిన తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుందని అహర్నిశలు నేను ఏదో రొటీన్గా వచ్చి చేసేవాడు. కానీ మా మూర్తి గారు అయితే ప్రతిరోజు 24 గంటల్లో 20 గంటలు ట్రస్ట్ని ఏ విధంగా నడిపించాలి అనే దాంట్లో చూసుకుంటున్నాం. మనకే తెలిసేది కాదు. కానీ మొదటి నుంచి కూడా 4 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం కూడా చాలా రకాల కార్యక్రమాలు చేసుకుంటూ మరి విద్యార్థులకే కానీ, లేకపోతే మహిళా సాధికారత మేడం గారు చెప్పారు, ఎంఏ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మహిళా సాధికారత అనే కార్యక్రమాలు చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో సక్సెస్ అవుతామో లేదు మనకైతే తెలియదు. అయినప్పుడు కూడా ముందుకు వెళ్ళాం కాబట్టి మీ అందరి ప్రోత్సాహం ఎట్ల వలన ఈ ట్రస్ట్ ఈ రోజు నడుస్తూ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే వంశీకృష్ణ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ రొమటాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. సో నేను ఈ ట్రస్ట్ వచ్చి బరి నాగేశ్వరరావు అండ్ పాలెపు రాఘవేంద్రరావు గారు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్కి మనం నా వంతు సేవగా నేను ప్రతి 2వ ఆదివారం వచ్చి సేవలు అందించడం జరుగుతుంది. సో వీరు మూర్తి గారు కానీ, వీరి బృందం కానీ, సో అన్ని విషయాల్లోని అంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరికైనా ఏ రకమైన సాయం కావాలన్నా ఈ ట్రస్ట్ ద్వారా చాలా బాగా అందిస్తున్నారు. సో నేను దానికి ఇంప్రెస్ అయ్యి నేను కూడా వీళ్ళలో భాగం అవ్వాలని నేను చేరడం జరిగింది. సో నాలాగా ఇంకా చాలామంది ఇంప్రెస్ అయ్యి వీళ్ళకి హెల్పింగ్ రావాలి అని, ఎంతోమంది దీనికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.